ఈ మధ్య కాలంలో డీప్ ఫేక్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు ఈ ముప్పు నుంచి బయటపడలేకపోతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో విప్లవాన్ని తీసుకొస్తుందని అనుకుంటున్న సమయంలో వచ్చిన డీప్ ఫేక్ వీడియోలతో అంతా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియోలు అగ్రరాజ్యం అమెరికాను సైతం షేక్ చేస్తోంది. ఇటీవలే అగ్రరాజ్యం అమెరికాలో డీప్ ఫేక్ కలకలం సృష్టించిన నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా అధ్యక్షుడు జో బైడెన్ వాయిస్ ను అనుకరించేలా కొందరు మోసగాళ్లు ఏఐ ఆధారిత ఫోన్ కాల్స్ ను సృష్టించారు. దీంతో తప్పుడు ప్రచారం సృష్టించి వీడియోలను వైరల్ చేశారు. ఈ చర్యతో అప్రమత్తమైన అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఏఐ ఆధారిత వాయిస్ రోబో కాల్స్ పై అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొంతమంది నేరగాళ్లు కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి నకిలీ వాయిస్ రోబో కాల్స్ ను సృష్టిస్తున్నారు. వాటితో ప్రముఖుల కుటుంబాలను బెదిరించడం, సెలబ్రిటీలను ఇమిటేట్ చేసి తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఆడియో వీడియో కాల్స్ ను సృష్టించినా ఇప్పుడు ఉన్న అధునాతన సాంకేతికతతో ఈ నకిలీలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుత ఎన్నికల సీజన్లో ఇలాంటి ఫేక్ రోబోకాల్స్ కొత్త ముప్పును తెచ్చిపెడుతున్నాయని ఎఫ్సీసీ కమిషనర్ జియోఫ్రే స్టార్క్ తెలిపారు. ఇందులో భాగంగానే ఏఐ ఆధారిత రోబోకాల్స్ పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఏ కంపెనీ అయినా ఇలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా భారీ జరిమానా విధిస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. ఇదిలా ఉంటే భారత్లో కూడా సినీతార్ల విషయంలో వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియోల గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. డీప్ ఫేక్ వీడియోలపై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించింది. అయినా కానీ ఇండియాలో డీప్ ఫేక్ మోసాలు మాత్రం తగ్గడం లేదు.